అందరికీ నమస్తే. మనకి ఏమైనా పనుందనుకోండండి. అంటే చిన్న పనైనా, పెద్ద పనైనా, అమ్మో! ఈ పని నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నా ఒక్కడి వల్ల కాదేమో అన్న ఒక నిరుత్సాహం వచ్చేస్తుంది కదండీ! నేను ఈ పని చేయలేను. అంటే మనలో ఎంత ఇది ఉన్నా కూడానండి, అది చేసే పని ఉన్నా కూడా ఒక రకమైన ధైర్యం తెచ్చుకోలేమండి. ఏంటంటేనండి, మన హనుమ ఉన్నారు కదండీ! హనుమ చిన్నప్పటి నుంచి చాలా శక్తివంతుడు కదండీ! ఆయన శక్తి అనేది అసాధ్యమైనది గదండీ! అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రతిభావంతుడు అవ్వడంతో ఆయన చాలా అల్లరి చేసేవాళ్ళంటండి. అల్లరి చేయడం అంటే ఏంటంటేనండి ప్రతిదీ ఛేదించడం. ఇంకోటేంటంటే అందరిని ఎదిరించడం. ఆ ఎదిరించడం అనేది అందరికీ నచ్చదు గదండీ! ఆ నచ్చకపోవడంతో సూర్యభగవానుడికి నచ్చక ఇంత చిన్న కుర్రవాడికి ఇంత ప్రతిభ అవసరం లేదు అని జెప్పేసి ఈ ప్రతిభ అంతా గూడా మర్చిపోవాలి అని చెప్పేసి తనకున్న శక్తి మర్చిపోయేలాగా చెప్పారటండి. మన సూర్యభగవానుడు చెప్పడంతో హనుమకి తనలో ఉన్న ప్రతిభ అంటే తనలో ఉన్న శక్తి తనకి తెలియదంటండి. ఏ పని చేయడానికి కూడా ఈ పని నేను చేయలేను. ఏ సముద్రమైనా, ఏ కొండైనా, ఏదైనా ఎక్కడానికి, దిగడానికి అంటే ఆయనకి భయం అనమాట. చేయలేను అన్న భావన. అంటే ప్రతి శక్తి ఆయనకేముందో ఆ శక్తి అంతా తెలిసిన వాళ్ళు ఎవరండి? జాంబవంతుడు. ఆ హనుమ ఏ పనికి వెళ్ళినా కూడా నేను చేయలేను అన్న ఒక నిరుత్సాహంగా చూస్తూ ఉంటే అప్పుడు జాంబవంతుడు వెళ్ళి, హనుమ నీ శక్తి చాలా అసాధ్యం. నీకు చాలా ప్రతిభ ఉంది. నువ్వు ఏ పనైనా చేయగలవు అని చెప్పేసి జాంబవంతుడు ప్రతి పనిని గుర్తు చేయడం జరుగుతుందటండి. అంటే ఆయన టాలెంట్ ఏంటనేది ఆయనకి చెప్పడం అనమాట. అంటే మనకి ఒక తాత ఎవరు ఉండకపోవచ్చండి. కానీ మనకు మనం చెప్పుకోవాలండి. ప్రతి ఒక్కదానికి ఎవరో మనకి వెనకాల ప్రోత్సాహం ఉండకపోయినా కూడా మనం కూడా ప్రతిభావంతులం. మనకు కూడా టాలెంట్ ఉంది. ఎవరికైనానండి ఎంతో కొంత టాలెంట్ ఉంటుంది గదండీ! కాబట్టి నేను ఈ పని చేయగలను, చేస్తాను అని జెప్పేసి ఒక ధైర్యం తెచ్చుకుంటేనండి ఏ చిన్న పనైనా, ఏ పెద్ద పనైనా మనం చేయగలమండి. చేస్తాం. ఏంటంటే మనకు మనం చెప్పుకోవాలండి. నేనేంటి, నా పని ఏంటి అనేసి మనకు మనం చెప్పుకున్నామంటేనండి, ఆ పని ఎంత పెద్ద పనైనా కూడా చిన్న పనిగా చేసి మనకు మనం నలుగురిలో చూపించుకోగలుగుతామండి. మన ప్రతిభను చూపించుకుని మనకి మనం చేసుకుంటేనండి ఆ ఆనందమే వేరు కదండీ! ఆ పని ఇది నేను చేసిన పని అన్న ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది గదా! నిజంగానండి మనలో ప్రతిభ మనమే గుర్తించుకోవాలండి. ఆ తర్వాత ఎదుటి వాళ్ళు గుర్తించేది అది తర్వాతండి కదా! ఈ వీడియో మీకు నచ్చిందా అండి? థ్యాంక్ యూ. మీ రజని.